స్థానికంగా ఉపాధి లేకపోవడంతో పనిపిస్తామని చెప్పి మోసగాడి మాటలు నమ్మారు. పొట్టచేత పట్టుకుని పిల్లా పాపలతో రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చారు. తీరా తీసుకొచ్చిన వ్యక్తి పని చేయించుకుని కూలీ డబ్బులు ఎగ్గొట్టి పరారయ్యాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు వలస కూలీలు. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేటకు చెందిన కాంట్రాక్టర్ మహమ్మద్ మోసిన్ మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి 42 మంది కూలీలను పని కోసం 20 రోజుల కిందట పెద్దపల్లికి తీసుకొచ్చాడు. మహిళలకు 300, పురుషులకు 400, మేస్త్రికి 600 ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. 20 రోజులు పని చేయించుకుని 10 రోజుల కూలీ డబ్బులు మాత్రమే చెల్లించి పరారయ్యాడు. తమకింకా 1,40,000 రూపాయలు రావాల్సి ఉందంటున్నారు కూలీలు. 5,000 ఇచ్చిండు అందరికి ఇక అయితే బియ్యం గియ్యం కొనుక్కున్నాం, తినుకుంటూ ఉంటే పని చేసుకుంటూ ఉంటే పైసలు ఇవ్వమని మేము అడిగితే ఇస్తామని అన్నాడు. పోయిండు. మాకు ఇక బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఏం లేవు. 10 రోజులు పని చేసినాం, 6 రోజులు ఇంటికాడ కూర్చొని తింటాం ఆనల బుగ్గిలు అనకుంటా. ఆడెళ్ళి వెళ్ళిపోయాడు ఎవడు మిస్త్రి మమ్మల్ని తెచ్చినవాడు. ఆడ వెళ్ళిపోయాడు. మేము సప్పు గుప్పిగా ఉన్నాం, తినుకుంటూ ఉంటాం. చైర్మన్ దగ్గరికి పోయినాం. అయ్యా ఎట్లా చేస్తాడు, కాళ్ళ పట్టిన అయితే నిన్న అన్నం పెట్టిండు, బుక్కడంత అన్నం పెట్టిండు. మనిషి 300 రూపాయలు ఇచ్చిండు. వెళ్ళిపోయి బిడ్డ అన్నాడు, సారసిల సంఖ్య వెళ్ళిపోయి మేము వచ్చినాక ఈ పైసలు దొలిస్తామని అన్నాడు. అయితే మేము వెళ్ళిపోతాం. కాంట్రాక్టర్ వస్తాడని ఎదురు చూస్తున్న కూలీలు ఉన్న డబ్బులు అయిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా పస్తులుంటున్న వీరికి స్థానిక రామ్దేవ్ బాబా ఆలయ నిర్వాహకులు ఆశ్రయం కల్పించి అన్నం పెడుతున్నారు. నిందితుణ్ణి తొందరగా పట్టుకుని తమ డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు.